హలో అందరికీ వెల్కమ్ టు ఐశ్వర్యాస్ డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. దిస్ ఇస్ డాక్టర్ ఐషు. సో రీసెంట్గా నేను ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసాను. ఒక డాక్టర్ షేర్ చేస్తున్నారు దట్ అ పేషెంట్ ఈజ్ ఆస్కింగ్ హౌ మచ్ ఎంత ఖర్చు అవుతుంది ఒక పంటి ప్రాబ్లం ఉంది అని నాకు ఫోటో షేర్ చేయడం జరిగింది. సో సేమ్ అదే కాన్సెప్ట్‌లో మనకి కూడా చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో ఇట్లా ఇమేజెస్ షేర్ చేసి ఎంత అవ్వచ్చు అని లైక్ దే వర్ సెండింగ్ అస్ అ పిక్చర్ అండ్ ఆస్కింగ్ ఎంత ఛార్జ్ అవుతది. సో ఫస్ట్ నంబర్ 1 థింగ్ ఏంటంటే, మనం ఏది గూడా పుస్తకం బయట నుంచి మనము ఏది జడ్జ్‌మెంట్ చేయకూడదు అని ఎట్లయితే ఉంటదో, మనం ఎప్పుడైనా సరే డీటెయిల్డ్‌గా మనం కంటితో చూడటమే పాటు మనం ఫీల్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్‌రేస్ తీసుకోవాలి. 3 కంపారిజన్స్ చేసుకున్న తర్వాతనే ఓకే. ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌కి ఇలా మనం ట్రీట్మెంట్ ఇస్తే బావుంటుంది అని మనం డీటెయిల్డ్‌గా మనం క్లినిక్‌కి వస్తే తప్పించి, ఇలా ఫోటోల ద్వారా మనం జస్ట్ ఒక మినిమల్ అనాలిసిస్ ఇచ్చేసి, ఓకే మీకు ఇది 1000లో చేసేద్దాం అన్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సపోజ్ ఆ పన్నే నిజంగా ఊగిపోతుంది. అది పీకేయాలి. సో అది 1000లో అవ్వదు. నెక్స్ట్ ఇంకొక 2,000, 3,000 ఎక్స్‌ట్రా అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? దెన్ యూ విల్ థింక్ లైక్ అదేంటి నాకు ఫస్ట్ 1000 చెప్పారు. బట్ ఇప్పుడెందుకు 2000 చెప్తున్నారని. సో ఇయన్నీ కూడా కాంప్లికేషన్స్ వద్దు అనుకుంటే గనక మీకు ఏ చిన్న ప్రాబ్లమ్ ఉన్నా సరే ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా మీరు డెంటిస్ట్‌ని విజిట్ చేయండి. మొత్తం క్లినికల్ అండ్ రేడియోగ్రాఫిక్ అనాలిసిస్ అయిన తర్వాత దెన్ యూ విల్ గెట్ ఎ ఫైనల్ కొటేషన్ ఎంత అవ్వచ్చు ఏంటి అనే దాని గురించి. సో అలా కాకుండా జస్ట్ ఇలా చూపించేసి నాట్ జస్ట్ రిగార్డింగ్ ద ఫైనాన్షియల్ థింగ్, ఈవెన్ మెడిసిన్స్ గూడా అంతే. జస్ట్ ర్యాండమ్‌గా ఎళ్ళిపోయి నాకిలా ఇక్కడ ఇలా ఉంది వెంటనే నాకు టాబ్లెట్ ఇవ్వండి అంటే కాదు. ప్రాపర్‌గా ఇన్ అండ్ ఔట్ అనాలిసిస్ అయిన తర్వాతనే మందులు కానీ, డబ్బులు కానీ వాడండి.